సహజ పద్ధతుల్లో ఆరోగ్యం పెంపొందించే విధంగా పంటలు పండించడం జరుగుతోంది. అదేవిధంగా రకరకాల కళాకారులు స్వయంగా తమ చేతులతోటి రకరకాల కళా వస్తువులను కూడా సృష్టిస్తున్నారు. అయితే వీటిని కొనేవారెవరు? అమ్మేవారెవరు? వీటికి సంబంధించిన బజార్ ఎక్కడుంది? ఇవి చాలా గట్టు ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానమే మూలం సంత. ప్రతి నెల ఈ మూలం సంత హైదరాబాద్లో తార్నాకాలో జరుగుతోంది. ఆగస్టు 15, 2024లో కూడా ఈ మూలం సంత జరిగింది. ఇందులో ఆయుర్వేదానికి సంబంధించిన రకరకాల వస్తువులు, త్రిఫల చూర్ణం కానివ్వండి, తిప్పతీగ చూర్ణం కానివ్వండి, ఇలాంటి వస్తువులన్నీ దొరుకుతున్నాయి. అదేవిధంగా గోధుమ గడ్డితో చేసిన రకరకాల వస్తువులు, సోపులు, తర్వాత చర్మ సౌందర్యానికి సంబంధించిన వస్తువులు కూడా దొరుకుతూ ఉంటాయి. వీటితో పాటుగా దేశీ విత్తనాలు, అంటే నాటు విత్తనాలు, కూరగాయలవి, ఆకుకూరలవి, పళ్ళవి ఇవన్నీ కూడా అక్కడ లభ్యమవుతూ ఉంటాయి. వీటితో పాటుగా వావిలాల ఖాదీ వారి కోఆపరేటివ్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన తువ్వాళ్ళు, కర్చీఫ్లు, పంచెలు కూడా ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి. ఇది ఒక రకంగా అనేక సహజమైన పద్ధతుల్లో పండించిన అనేక వస్తువులకి ఒక పెద్ద బజార్ ఇది. ఈ బజార్లో రకరకాల వస్తువులు దొరుకుతాయి. అందరూ వచ్చి ఈ బజార్లో పాల్గొనండి. మూలం సంత ఒక కొత్త సంత. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. అంటే రోడ్డు మీద సామాగ్రిలు అమ్ముకునే వాడి దగ్గర నుంచి ఇంజనీరింగ్ పనుల వరకు చేశాను. ఇంకా క్రమేణా జీవితంలో ఇవన్నీ కూడా చేయదలుచుకున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే నా మేజర్ ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే రోడ్డు మీద రాగి జావ అమ్ముకోవడము. అయితే దాంతోపాటు నీటి సంరక్షణ ఆ పనులను కూడా చేస్తూ ఉంటాము. తర్వాత వ్యర్థ పదార్థాలతోనే కట్టుబడులు, తర్వాత మన ఆర్టిస్టిక్ వస్తువులు అలాంటివి చేయడం అనేది నా ప్రత్యేకత. స్టీల్ స్క్రాప్, చెక్క అలాంటి వాటితో కూడా మనకి కన్స్ట్రక్షన్లో ఎక్కడ ఉపయోగపడితే అక్కడ వాటితో చేయడం అనేది జరుగుతుంది. అటువంటిది ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా నేను ముందే చేశాను ఇప్పుడు 3-4 ఏళ్ల క్రితం నుంచి. ఇకపై కూడా చేస్తూ ఉంటామన్నమాట స్క్రాప్ నుంచి. దాని కాన్సెప్ట్ ఏంటంటే అదే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, తర్వాత రిడక్షన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఇంటూ అవర్ లైఫ్ స్టైల్. అదే కాకుండా మేము ఏంటంటే ఇప్పుడు రైతుల దగ్గర ఇక్కడ కూడా మేము గ్రామ పరిధిలోకి అక్కడికి వెళ్ళి రైతుల దగ్గర సంఘాలలాగా పెట్టిస్తాము. సుమారుగా 10,000 నుంచి 15,000 మంది రైతులు మా దగ్గర ఉన్నారనమాట. వాళ్ళందరినీ 700 నుంచి 1,500 మంది ఒక గుంపుగా దళాల్లాగా ఏర్పరిచి ఎఫ్పిఓ పెట్టిస్తాము. ఎఫ్పిఓ పెట్టించి వాళ్ళని బ్రతిమాడి, వాళ్ళని రిక్వెస్ట్ చేసి, లేకపోతే వాళ్ళతో అజమాయిషి చేసి న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతి, అంటే ప్రకృతి వ్యవసాయం వాళ్ళతో చేయించి దగ్గరుండి మేము స్టాఫ్ని కూడా పెడతామన్నమాట. బిఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకుని వాళ్ళ చేత కొంచెం మానిటరింగ్ అయ్యేట్టుగా ఉండి, వాళ్ళు ఎప్పుడు ఎటువంటి ఎరువు వేయాలి, అసలు ఎరువు వేయాల్సిన అవసరమే లేదు, అలాంటివన్నీ పరిస్థితులన్నీ కూడా మేము దగ్గర ఉండి నిఘా పట్టి ఆ రైతుల చేత పండించి తర్వాత వాటిని, అంటే మేమంతా సొంత రూపాయికి నాగోల్లో ఒకటే ఉంది, మాకు అయినంత వరకు మార్కెట్ మేము చేస్తాం. బహుశా ఒక 5%, 2% వరకు వాళ్ళ ప్రొడక్షన్లో. కానీ మిగతాదంతా వాళ్ళు మామూలుగా ప్రభుత్వ మార్కెట్లలోనూ ఇక్కడక్కడ సంతల్లో అమ్మేసుకుంటూ ఉంటారు. అయితే మేము తెచ్చుకున్న వాటన్నింటినీ కూడా ఇక్కడ ఈ స్టాల్లో పెట్టి అక్కడ అమ్ముతున్నాము. సొంత డబ్బా నాగోల్లో కూడా మా ఇంట్లోంచి కూడా విక్రయం జరుగుతూ ఉంటుంది. మీకు ఎవరైనా కావాలంటే కూడా మీరు వచ్చి మా దగ్గర సేల్ చేయొచ్చు. మేము మిడిల్ మ్యాన్ దగ్గర మధ్యవర్తి అని మీరు అడగచ్చు. మిడిల్ మ్యాన్, మధ్యవర్తి, తర్వాత ట్రాన్స్పోర్ట్, జీపు, పెట్రోల్ ఇవేవి లేకుండా వ్యవసాయానికి, రైతుకి, తర్వాత తినేవాడికి వాళ్ళకి కుదరదు. వీళ్ళందరూ ఉండాల్సిందే. కానీ ఎంత మోసం చేస్తున్నామో, ఎంత మోసం చేయట్లేదు, లేకపోతే ఎంత స్వార్థంగా నిస్వార్థంగా ఉంటున్నాం అనేది ప్రశ్న. అంతా కూడా ఆ నమ్మకం మీద జరుగుతోంది. మేము శాయశక్తుల లీగల్గాను, ఎథికల్గాను ఉండి చేస్తున్నామని చెప్పి భావిస్తున్నాము. మీరు వస్తే కనుక సొంత డబ్బాకి వచ్చి మా సంతని వచ్చి విచ్చేయచ్చు. మీ యొక్క సరుకులు కూడా అక్కడ పెట్టుకుని ప్రదర్శన చేయొచ్చు. మేము గ్రామ భారతి వాళ్ళని, తర్వాత మూలం వాళ్ళని కూడా ఇదే వేడుకుంటున్నాము. మళ్ళీ మరోసారి మన సొంత డబ్బా నాగోల్ వేదికగా చేసుకొని అక్కడ మీరు ఇటువంటి పెద్ద సంతను అక్కడ నిర్వాహకం పెడతారని చెప్పి మేము ఆశిస్తున్నాము. వాసన్ ఫౌండేషన్ వాళ్ళు, వాసన్ సంస్థ వాళ్ళు కూడా వాళ్ళ చేజాతుల్లో కూడా మేము చేరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో సుమారుగా 20 ఏళ్ల పాత సంస్థ. వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారన్నమాట. మీరు కూడా విక్రయాలు అందరూ కూడా వచ్చి అక్కడ అవకాశాన్ని పొంది అక్కడ కూడా అంతా కూడా తిరిగించి మీ యొక్క ప్రెజెన్స్ని అక్కడ మీరు వచ్చి విచ్చేస్తే కనుక ఎంతో బాగుంటుంది. మా సర్కిల్లో ఉన్న వాళ్ళని కూడా పిలుస్తాము. మీరు కూడా మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిస్తే అక్కడ ఆ ప్రదేశం కూడా మంచిగా కీర్తి చెంది ఇదే విధంగా ఒక మంచి విగ్రహ స్థలంగా తయారవుతుందని ఆశిస్తున్నాము. ఇటువంటివి ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. తార్నాక, సికింద్రాబాద్, లేకపోతే ఈసీఐలు ఎక్కడైనా సరే అంతటా జరుగుతూ ఉండాలి. నాగోల్, ఎల్బీనగర్, చార్మినార్ దగ్గరైనా సరే ఎక్కడైనా సరే జరుగుతూ ఉండాలి. ఎకనామిక్స్ ఇండియా అంతా కూడా బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. సొంత డబ్బా నుంచి మీ భరణి. ధన్యవాదాలు. నా ఫోన్ నెంబర్ కూడానండి 8499999760 84999999
760. ఇందులో 5 9లు ఉన్నాయి. మీరు ఫోన్ చేయగలరు. ధన్యవాదాలండి అందరికీ.